శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే. నిన్న మనోజ్ కలిసినట్టున్నారు కదా మీరు? అవునండి. ఏంటి అసలు ఆ కుటుంబం ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, గొడవలు పెరుగుతున్నాయి? ఆ మధ్య ఆగిపోయింది అనుకున్నాను. మొదట్లో పెద్దగా అంటే వీళ్ళ గొడవలు స్టార్ట్ అయిన తర్వాత కలవలేదు, కానీ కలుద్దాం అనుకున్నాను. అలాగే అయిపోయింది. సరే సర్దుమడిగినాయి కదా, అంతా బాగున్నారు కదా, అంటే ఎవరి పనాలు చేసుకుంటున్నారు కదా. అతను సినిమా బిజీలో ఉన్నాడు, ప్రమోషన్స్ అతను చేసుకుంటున్నాడు, ఇండియాకి దుబాయ్కి తిరుగుతున్నాడు, ఏవో అతని కష్టాలు అతను పడుతున్నాడు. తల్లిదండ్రులు చూస్తే వాళ్ళు ఏదో రెస్ట్ మోడ్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు మనోజ్ వైఫ్ పాప ఇతను గొడవలో ఇతను ఉన్నారు. సరే ఏదేమైనా ఏదో ఒక అంటే ఇంటర్నల్గా ఏదో ఒక కొలిక్కి వచ్చింది అని అనిపించింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న పొద్దున మళ్ళీ అతను అలా దిక్కులేనోళ్ళగా గేట్ ముందు కూర్చోవటం, అక్కడేమో ట్రెస్ పాస్ బోర్డు పెట్టి ఉండటం ఆ గేట్కి, ఇవన్నీ చూస్తే వాళ్ళు అసలు పూర్తిగా ఇతన్ని ఫ్యామిలీలో నుంచి పంపించేశారా, అంటే నువ్వు మా ఫ్యామిలీ మెంబరు కాదు అని వాళ్ళు క్లియర్ కట్ చేసేశారు అని అనిపించింది. ఆ సందర్భంలో చాలా బాధగా అనిపించింది. ఏంటిది ఇలా అయిపోతుంది. చూస్తేనేమో హానెస్ట్గా మాట్లాడుకుంటే అందరికీ తెలిసిన సత్యం, మనోజ్ మంచోడు, మనోజ్ నాన్ కాంట్రవర్షియల్, మనోజ్ ఎవరికి అన్యాయం చేయడు, మనోజ్కి కల్లాకప్పటం తెలీదు, ఇలా అనే నానుడే ఉంది తప్పితే ఇప్పుడు మనం ఏదైనా వీడియో చేస్తే కూడా కింద కామెంట్స్లో అదే వస్తుంది. కానీ మరి విష్ణు దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడ చూసినా చాలా గ్యాప్స్, అలాగే ఏదంటే అది మాట్లాడడం. నిన్నగాక మొన్న కూడా ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తూ, బహుశా మీకేనేమో విష్ణు, నా దాంట్లో చెప్పలేదా, ఏం చెప్పాడంటే ప్రభాస్ చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు, అసలు నావేం కండలు బ్రో, నీయే అసలు కండలంటే నీయే, అసలు నీ ముందు షర్ట్ ఇప్పాలంటే సిగ్గేస్తుంది అన్నట్టు మాట్లాడాడు అని చెప్పి విష్ణు చెప్పాడు. మరి ఇది కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ చూసాం. అంటే ఇట్లా మాట్లాడతాడు అంటే అసలు సందర్భం లేకుండా, అసలు ఎవరి గురించి అయినా మాట్లాడగలడు. అలాగే ఫ్యామిలీ విషయంలో కూడా మా ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే అతను ఒక మెచ్యూర్డ్ పర్సన్గా, ఒక నలుగురు పిల్లల తండ్రిగా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఏ రోజు అనిపించడు. అయితే మరి వాళ్ళేమో అలా ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు వీళ్ళైనా వెనక ఏదో రాజకీయం చేస్తున్నారు, అందుకే మనోజ్ ఇంత హర్ట్ అయిపోయాడు అనేది నాకు అర్థమైంది. మీరు ఫస్ట్ టైమా కలవటం? లేదు, నేను అంతకుముందు కూడా కలిశాను. ఈ ఇష్యూ జరిగిన ఈ ఇష్యూలో కలవల, వేరే ఇష్యూలో కలిశాను. నాకు చాలా అంటే ఎవరి విషయంలోనూ మాట్లాడదామని వెళ్తే చాలా హార్ట్తో మాట్లాడాడు. అతను 100% ప్రయత్నం చేశాడు ఎవరికో సహాయం చేయటం కోసం. కొంత జరిగింది, కొంత జరగలేదు, కానీ అతని వైపు నుంచి ఏమి అంటే అతని హార్ట్ ఏంటో నాకు పర్సనల్గా తెలిసింది. ఇంకొకసారి అంతకుముందు ఎక్కడో ఒక ఫంక్షన్లో కలిసి, అమ్మ మీరు మాకు చాలా హెల్ప్ చేశారు అంటే, మోనికా తోటి అతను లైఫ్ షేర్ చేసుకుంటున్న దాన్ని చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా నేను చాలా సపోర్టివ్గా మాట్లాడిన దానికి అతను చాలా సంతోషపడిపోయి చాలా సాయం చేశారమ్మా అది ఇదేనని అతనే పలకరించాడు నన్ను. అప్పుడు ఈ ఇష్యూలో ఫస్ట్ టైం కదా, ఈ ఇష్యూలో ఫస్ట్ టైం. అసలు ఏం మాట్లాడారు? ఏముంది, ఏం నాన్న అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత అశాంతి ఏంటి, నువ్వు వెళ్ళి ఆ గేట్ ముందు కూర్చోవడం ఏంటి, అసలు మన ఇంటి గేట్ ముందు మనం కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంతకంటే ఇంకేంటి, ఇంతకంటే దరిద్రం ఉండదు నన్ను అడిగితే. అసలు ఆ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా వాళ్ళు అనుకుంటున్నారా, అనుకోవట్లేదా, వాళ్ళు అనుకోనప్పుడు నువ్వు అనుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను స్ట్రైట్గానే మాట్లాడా. చాలా బాధగా ఉందమ్మా, నాకు నచ్చలేదు అని అంటే, నాకు నచ్చదా ఆంటీ, నాకు నచ్చదు, అది ఎవరిష్టపడతారు, నేను అసలు ఇవన్నీ వదిలేసేసి కామ్గా నేను నా పని నేను చేసుకుంటున్నా, నాకు ఆర్డర్ ఉంది, ఆ ఇంట్లోనే ఉండే హైకోర్టు ఆర్డర్ ఉంది నాకు, నా చేతిలో ఆర్డర్ ఉంటే వాళ్ళు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. వారానికి ఒకసారి పోలీసులు వచ్చి మమ్మల్ని కన్సెన్సెస్ మేమేం చెప్తామో వినాలి, వాళ్ళు ఏం చెప్తారో వినాలి, కోర్టుకి అది రిపోర్ట్ ఇవ్వాలి అన్నట్లుగా ఉంది. సరే నేను
అక్కడ ఉండదలుచుకోలేదు. నాకు ఎందుకో మనస్కరించట్లేదు. సరే నేను అమ్మతో కూడా చెప్పేశాను, అమ్మ నేను ఉండనులే ఇక్కడ, సరే దూరంగా ఉంటే అన్నా ఏమన్నా పరిష్కారం అవుతాయేమో సమస్యలు అన్నట్లుగా నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, చాలా సంతోషంగానే వెళ్తాను, నేను ఏది మనసులో పెట్టుకుని కూడా వెళ్ళను, నేను వెళ్ళిపోతాను అని మా అమ్మతో కూడా నేను ఆల్రెడీ చెప్పానమ్మా అని చెప్తే, సరే నాన్న మంచి డెసిషన్ తీసుకున్నావు, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటాము, మీ పిల్లలతోటి మీరు హ్యాపీగా ఉండటమే నాకు కావాలని మా అమ్మ చెప్పింది. సరే నేనేమనుకున్నానంటే, పాపది బర్త్డే ఉంది కదా, ఇక్కడ ఇంత బ్యాడ్ ఎన్విరాన్మెంట్లో నలుగురిని పిలిచి చేసుకోలేము, ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేను జైపూర్ వెళ్ళి జైపూర్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని నేను వచ్చేద్దాం అనుకుంటే ఈలోపు వీళ్ళు నేను తీసుకొచ్చుకున్న హైకోర్టు ఆర్డర్కి ఎగనెస్ట్గా కింద కోర్టులో ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, దొంగ ఆర్డరు. నేను ఆల్రెడీ హైకోర్టులో కెవియట్ వేసి పెట్టాను, కానీ అక్కడ కెవియట్ వేసిన సమాచారం కింద కోర్టుకు లేకపోవటం వల్ల వీళ్ళు కోర్టును తప్పుదారి పట్టించి వీళ్ళు నేను ఆ ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పి నోటీస్ తీసుకొచ్చుకున్నారు. అది నాకు రాలా, నాకు అసలు తెలియదు, అది వచ్చిందనే తెలియదు. నా ఆర్డర్ నాకుంది అనుకున్నాను. తీరా నాకు తెలిసింది ఏంటి అంటే, నా సామాన్లు ఏవైతే ఉంటాయో, నేను చిన్నప్పటి నుంచి ఆడుకున్న బొమ్మలు కావచ్చు, నా థింగ్స్ ఏముంటాయో, నా పిల్లల థింగ్స్, నా వైఫ్ సామాన్, అవి చిందరవందర చేసినట్లుగా నాకు తెలిసింది. వెంటనే నేను పోలీసులకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఏమి సరిగ్గా రెస్పాండ్ కాలేదు. అదేమంటే మీకు ఎగనెస్ట్గా ఆర్డర్ ఉంది అన్నారు. ఐ వాజ్ షాక్డ్ అమ్మా, అసలు నాకు అర్థం కాలేదు, నాకు ఎగనెస్ట్గా ఉండటం ఏంటి, నాకు ఫర్గా కదా ఆర్డర్ ఉంది అని చెప్పి హైకోర్టులో నాకుంది కదా, మరి ఇది నాకు కనీసం నాకు రీచ్ కాలేదు అని అంటే, అవన్నీ మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. తీరా చూస్తే అక్కడ నా పెట్స్ ఉన్నాయి 3, అలాగే బట్టలన్నీ చాలా ఉన్నాయి, మా బట్టలు కానీ మా థింగ్స్, మా పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి పైగా నా 3 పెట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. వాటిని తీసుకొచ్చుకుందాం అనుకుంటే ఇంట్లో ఎవరూ లేకోకుండా బయట తాళం వేసి పెట్టారు. ఇదేంటిది అని అడిగితే, నువ్వు లోపలికి రావడానికి వీలు లేకుండా ఆర్డర్స్ ఉన్నాయి అంటున్నారు. సరే తేలే రోజు తేలుతాయి, నా పెట్స్ నాకు ఇచ్చేయండి అని అడిగాను. పంపుతా ఉన్నారు, ఇంతవరకు పెట్స్ పంపలేదు, పంపుతారో లేదో కూడా తెలియదు. మేము మా పెట్స్ని ఎట్లా మీకు తెలుసు కదమ్మా, పెట్స్ని ఎట్లా చూసుకుంటామో, మరి ఇలా జరిగింది, ఇది నా పరిస్థితి అని బాధపడుతుంటే, అసలు ఇక్కడ ఏం ఫెయిల్ అయింది అనేది నాకు అర్థం కాల. ఒక్క నిమిషం, ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం ఈ విషయాల గురించి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి ఆయన? అద్దెంట్లో ఉంటారు. వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నారు. ఇది నిజంగా అబ్బాయి అద్దెంట్లో ఉంటున్నాడని మోహన్ బాబు గారికి తెలుసు. ఒక తండ్రిగా ఆయన హృదయం ఎలా ధరిస్తుందో నాకు అర్థం కాల. ఇప్పుడు అన్నీ ఉండి దరిద్రం అంటే, అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అంటారు. ఏంటో నాకు వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్లు నిర్మల్ గారికి ఏమీ హక్కు అజమాయిషి ఉన్నట్లుగా అనిపించలే నాకు ఆ ఇంట్లో. ఏది భర్త దగ్గర ఉంటే గనక తను కనింది కదా. ఇప్పుడు వాళ్ళ అక్క కన్న పిల్లల్ని సొంత పిల్లల్లా పెంచింది ఆవిడ. మరి అలాంటిది తన కొడుక్కి ఇట్లా జరుగుతుంది అంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుంది. చెప్పలేదు. ఒక పక్క అక్క కొడుకేమో నన్ను పెంచింది అన్న విశ్వాసం కూడా లేకోకుండా ఈ మాటని ఖాతరు చేయట్లేదు. అసలు ఎవరికైనా ప్రపంచానికి తెలుసా అండి, ఈ లక్ష్మీ ప్రసన్న ఒక్కటే మొదటి భార్య కూతురు అనుకునేవాళ్ళు, ఈ పిల్లలిద్దరూ ఈమె పిల్లలు అనుకునేవాళ్ళు. ఈ మొన్న వీళ్ళు బయటేసుకున్న గొడవల వల్ల తెలిసింది తప్పితే అంతకుముందు ఎవరికి తెలియదు చాలా మందికి. మరి అంతలా పెంచింది కదా ఆ తల్లి. మరి ఆ తల్లికి కనీసం పెంచినందుకు కన్న రుణం సరే పక్కన పెట్టండి, పెంచిన రుణం తీర్చుకోవడానికన్నా ఆ తల్లికి నేను ఏం చేస్తే ఆ తల్లి సంతోషంగా ఉంటుంది అనేది ఆలోచించాలి కదా. ఒక మామూలు ఒక మనిషికి ఉండాల్సిన విఘ్నత కదా అది కూడా లేదు. వాడు ఎడిపోతే నాకెందుకు, గాలికి పోతే నాకెందుకు, కష్టాలు పడితే నాకెందుకు, అద్దెంట్లో ఉంటే నాకెందుకు. ఇప్పుడు ఇవాళ ఇల్లు అనేది ఒక
మినిమం హక్కు కదండి, రోటీ కపడా మకన అంటారు కదా. ఇప్పుడు అలాంటి ఇల్లు కూడా లేకుండా అసలు తమ్ముడు ఇలా ఉంటున్నాడు అంటే అతను ఎలా భరిస్తున్నాడు, నాకు కొడుకు ఇలా ఉంటున్నాడు అంటే ఆయన ఎలా భరిస్తున్నాడు, నేనేమి చేయలేకపోతున్నానే అని ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఇద్దరికి అటు సైడ్ నుంచి ఆ అమ్మాయికి సపోర్ట్ లేదు అంతేనా, ఉందా? ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, సపోర్ట్ లేదు, అక్క బావ ఉన్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ మహల్ రాజకీయాలండి. డబ్బులు ఎక్కువైన కొద్దీ రాజకీయాలు ఎక్కువ అవుతాయి కుటుంబాల్లో. ఇప్పుడు కలో గంజి తాగేటప్పుడు వాడు గంజి తాగుతున్నాడు, నేను గంజి తాగుతున్నాను, ఇంకా తగాదా ఏంటి అన్నట్టు ఉంటారు. అంటే వీళ్ళు ఒంటరి వాళ్ళు అనే కింద వీళ్ళు ఒంటరి వాళ్ళే. ఒంటరి పోరాటం. ఇప్పుడు తల్లిదండ్రి లేరు అమ్మాయికి. ఇప్పుడు తల్లిదండ్రికి ఉంటేనే మనోజ్ పరిస్థితి ఎలా ఉంది, తల్లిదండ్రి లేనప్పుడు ఇంకా అమ్మాయి పరిస్థితి అంతకంటే గొప్పగా ఉంటుందని ఎలా అనుకుంటాం? ఇప్పుడు పేరుకి చుట్టాలు, పేరుకి బలగమే, వచ్చి చేసేవాడు ఎవడు అంటే ఎవడో ఉండడు. అలా ఉంది నాకు వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత. అంటే అలా అని వాళ్ళు ఏమి బాధగా అయితే లేరు, నేను బాధపడుతున్నాను కానీ వాళ్ళేం బాధగా లేరు. చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా ధీమాగా ఉన్నారు. మేము ఎట్లయినా బతకగలము, మేము బతికి చూపిస్తాము, మా పనే మమ్మల్ని నిలబెడుతుంది ప్రపంచంలో అని ధీమాతో ఉన్నారు. నాకు ఆ ధీమాకు చాలా ముచ్చటేసింది అసలు. ఇప్పుడు మోహన్ బాబు గారు చెప్తారు కదా, నేను ఎన్ని కష్టాలు పడ్డాను, మెడ్రాస్లో తిన్నాను తినలేదు, ఎన్ని కష్టాలు పడ్డానో ఎవరికి తెలుసు. నిజమే, చాలా కష్టపడ్డాడు ఆయన, అందులో డౌట్ లేదు. మరి గాడ్ ఫాదర్ ఎవరూ లేకోకుండా వచ్చి ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు మాట కాదు కదా. మరి అంత నిలదొక్కున్నారు ఆయన, అన్ని కష్టాలు పడ్డారు, అన్ని కష్టాలు పడి ఆయన నిలబడ్డారు. ఆ మొండితనమే వచ్చిందేమో మనోజ్కి అనిపించింది నాకు. మేము జయించి తీరుతామమ్మా అంటున్నాడు సింపుల్గా. మాకేం వద్దమ్మా, నేను ఎక్కడైనా ఆస్తి గురించి అడిగినట్లుగా ప్రూఫ్ చూపించండి, వాళ్ళైనా చూపించాలి, బయటి జనాలైనా చూపించాలి, ఎక్కడైనా. నాది ఆత్మగౌరవ పోరాటము అంటే నిజంగా నాకు లోతులు తెలియదు కాబట్టి ఏమో అనుకున్నాను. చూసిన తర్వాత నాకు క్లియర్గా నాకు అర్థమైంది, యూనివర్సిటీ గురించి ఇతను మాట్లాడకూడదు, పైగా వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, సంస్థ పరువు గురించి మాట్లాడితే ఎవరికి కావాలి, ఇక్కడ కావాల్సిందే డబ్బు, మేము డబ్బు సంపాదిస్తున్నాం, నీకేం తెలుసు డబ్బు సంపాదించడం అన్నట్లు మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు వేరేగా ఏం అనిపించలా. ఇంకొకటి ఏం అడుగుతున్నాడు అతను, సరే నాకు ఆస్తులు ఏమి ఇవ్వద్దు, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ప్రపంచానికి కూడా తెలుసు, ఆ స్కిల్స్ తోటి నాతో పని చేయించుకున్నారు, ఆ పనికి లెక్కగట్టిన డబ్బులు నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. మరి కొన్ని సినిమాలకు పనిచేశాడు కదా అతను, ఆర్ట్ వర్క్ చేస్తాడు, గ్రాఫిక్స్ చేస్తాడు, చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. చూశాను నేను నిన్న కొన్ని అతను చేసినవి. మరి నేను చేశానమ్మా వాటన్నిటికీ, నా డబ్బులైతే నాకు సరే ఇవ్వలేదా, అది కూడా పర్వాలేదు, నాకు ఈరోజు వాళ్ళు నాకు మనశ్శాంతి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళని మీరు హ్యాపీగా ఉండండి అని నేను పక్కకు వచ్చేస్తామని నేను సిద్ధంగా ఉన్నా. అలా కూడా బతకనివ్వకోకుండా కోర్టుకు వెళ్ళి దొంగ ఆర్డర్లు తీసుకొచ్చి అబద్ధాలు చెప్పి దొంగ ఆర్డర్లు తీసుకొచ్చారు. ఇక్కడ మనోజ్ తొందరపాటు ఏమైనా ఉందా అండి? ఎందుకంటే మోహన్ బాబు గారు ఒక క్రమశిక్షణతో కూడుకున్న వ్యక్తి, అలాంటిది ఆయన ఇబ్బంది కలిగించారు ఆయన, అలా ఏమైనా జరిగిందా? కాదండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వయసు తర్వాత తల్లిదండ్రులకి అంటే ఆయన ఏదో చాలా మసలోడు అయిపోయాడని నేను అనట్లా మోహన్ బాబు గారిని. ఇప్పటికీ ఆయన గొంతు కానీ ఆయన ఇది కానీ స్ట్రాంగ్గానే ఉన్నారు. అయితే పిల్లల్లో కూడా కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు, అది తెలివితేటలు అనుకుంటారు, కన్నింగ్నెస్ అది ఏంటంటే ఇక వాళ్ళకి 24 గంటలు వాళ్ళు చేసేది ఏంటి అంటే మా మీదే వాళ్ళ దృష్టి ఉండాలి, మేమే వాళ్ళకి ఇష్టపాత్రులుగా ఉండాలి, మా గురించి ఆలోచించాలి, వాళ్ళు ఇంకెవరి గురించి ఆలోచించకూడదు అనే ఒక ఓవర్ పొసెసివ్నెస్లో కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ జాగ్రత్తలు విష్ణు తీసుకున్నాడు అనిపిస్తుంది. అంటే మనో సరిగా పనిచేయడను, లేకపోతే మాట వినడను, లేకపోతే ఇంకోటో చెప్పి 24 గంటలు ఇలా అంటున్నాడను, అలా అంటున్నాడను, ఇది చేస్తున్నాడను. చూడండి నాన్నగారు, మీరు చూసిన సంబంధం అంటే ఇష్టపడ్డాను అంటే మీరు పెళ్లి చేసేసారు కదా, యాక్చువల్గా ఆ సంబంధం చూసింది విష్ణు వాళ్ళంట. అక్కడి నుంచి మొదలైంది ఆ మొదటి భార్యతో విడాకుల దగ్గర నుంచి చాలా ఎక్కువైపోయినాయి వీళ్ళ మధ్యలో.
అయ్యేసరికి ఆ విడాకులు అయిపోయి, విడాకులు తీసుకున్న అమ్మాయి బాగానే ఉంది, ఎక్కడో ఆ అమ్మాయి జీవితం అమ్మాయి ఇంకో జీవితంలోకి వెళ్ళిపోయి ఉంటుంది, వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ డివోర్స్ అయిపోయిన తర్వాత ఇంక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి అక్కడి నుంచినే చాలా ఎక్కువ చేస్తాడు అని నాకు అనిపించింది మాటల్లో. అనిపించి ఇంక ఈ అబ్బాయి మీద లేనిపోయిన మాటలు చెప్పటము. అలాగే ఈ యూనివర్సిటీ విషయంలో ఇతను ముక్కుసూటిగా ఉంటాడు మనోజు. ఆ ముక్కుసూటితనాన్ని భరించలేక, తట్టుకోలేక, ఏది ఏమైనా మాటలో కానీ చేతలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ మనోజును తట్టుకోవటం కష్టం విష్ణుకి. అందుకని ఏంటి అంటే అసలు ఇప్పుడు నేనున్న ప్లేస్లో మనోజ్ లేడు అనుకో, నేనే కదా. ఏదో అంటారు చూడండి, ఊర్లో ఒకడే రవిడి ఉండాలి, ఆ రవిడి నేనే అయ్యి ఉండాలి అన్నట్లు అతను ఆలోచించాడని నాకు అనిపించింది. కాలేజీ విషయం మాట్లాడొద్దు, ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడొచ్చు కదా, తప్పే ఉంది. ఇప్పుడు ఎవరో ఒక తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చి పెత్తనం అంతా అతందే అంటే మరి సొంత కొడుకు ఏంటి? సొంత కొడుకు ఉంటుంది కదా. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో నిర్మల గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏం చేస్తారు చెప్పండి. సగటు కుటుంబ స్త్రీల పరిస్థితి ఇలాగే ఉంటది. చాలా మంది అంటే ఇవన్నీ ఎప్పుడు ఆడవాళ్ళని వెనకేసుకొస్తే ఆడవాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతుంది అంటారు, కానీ ఏ ఇంట్లో అయినా సరే డెసిషన్ మేకింగ్ ఎవరిదండి? భర్తదే ఉంటది. అలా ఏం లేదు. నేను అనేది ఏంటంటే అంటే ఆస్తులు, వ్యవహారాలు, అజమాయిషీలు ఈ అవునన్నా కాదన్నా మగవాళ్ళ చేతిలోనే ఉంటాయండి. ఇంట్లో వండటాలు, ఇల్లు సర్దటాలు, పెట్టటాలు, చుట్టాలు వస్తే చూసుకోవటాలు, మంచి చెడు, గొడ్డు చాకరీ, కుక్క కాపలా, గాడి చాకరీ అంతా ఆడవాళ్ళకే ఉంటుంది. చాలా మందిని నేను చూస్తున్నా కదా, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఉండదు. అందరి సంగతి వదిలేయండి, అసలు ఆమెకే ఏమైనా డెసిషన్ మేకింగ్ ఉంటే ఇలా జరగనిస్తా చెప్పండి, ఏ తల్లి అయినా ఊరుకుంటుందా? నిజంగా ఆమెకు అధికారమే ఉంటే కొడుకు ఇల్లు లేకుండా ఉంటున్నాడు, అద్దెంట్లో ఉంటున్నాడు అంటే ఏ తల్లి అయినా సహిస్తా చెప్పండి? మనకు చూస్తేనే అన్ని మహల్సు, అంతఃపురాలు ఉన్నాయి. ఆ పిల్లోడికి ఇల్లు ఉండద్దా? ఆ మాట అనలేదా? నిజంగా అనాలనుకుంటే ఆవిడ అంటే అనగలిగే పరిస్థితి ఉంటే అనకుండా ఉంటుందా ఏ తల్లి అయినా? ఆ సిచ్యువేషన్ లేదంటారా? లేదు. ఏది ఏమైనా మానసికంగా మోహన్ బాబు గారి మనసు మొత్తం ఆక్రమించేశాడు విష్ణు. మాయోపాయాలతో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రాజకీయంతో కావచ్చు, ఏ రకంగానైనా సరే అతను ఇంకా పైగా మీరెందుకు నాన్నగారు కష్టపడ్డాం, నేనున్నా కదా, నేను చూసుకుంటా కదా బాగోగులు, మంచి చెడు అని ఒక పెత్తనం లాక్కుని వాళ్ళు కూడా ఉంటారు. కింద వాళ్ళందరూ నేను చూసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. మనం చాలా సినిమాల్లో జరిగే బయట ఎందుకు జరుగుతాయి అనుకుంటాం, కానీ సినిమాల్లో జరిగే చాలా బయట చూసి సినిమాలు వస్తాయి, సినిమాలు చూసి బయట వాళ్ళు నేర్చుకుంటారు. అట్లనే ఈ రెండు ఇట్లాగే ఉంటాయి ఖచ్చితంగా. పాత సినిమాల్లో చూపించినట్టే జరిగిందని నాకు అనిపించింది. ఎందుకంటే మోహన్ బాబు గారికి మనసు విరిగిపోయేలాగా విష్ణువే చేసుంటాడు. ఇక్కడ ఇంకోటండి, మోహన్ బాబు గారికి లక్ష్మీప్రసన్న చాలా ఇష్టం. అవును, వీళ్ళిద్దరు బాగుంటారు. మళ్ళీ మనోజ్ చాలా బాగుంటారు ఇద్దరు. మరి తనన్నా ఇన్వాల్వ్ అయిందా? అదేమన్నా మీతో షేర్ చేసుకున్నారా? అంటే ఇక్కడ ఎలా అయిపోయింది అంటే, గోడలు కట్టడం వచ్చిన వాళ్ళకండి ఇంత ఖాళీ లేకుండా కట్టగలరండి. ఇప్పుడు ఎలా సామెత కూడా ఉంది కదా, అబద్ధం ఆడితే ఎట్లుండాలి, గోడ కట్టినట్టు ఉండాలి. ఇప్పుడు ఒక స్థాయి వరకు ప్రయత్నం చేస్తారండి ఎవరైనా. లక్ష్మీప్రసన్న అయినా ఆమెకుండే లిమిటేషన్స్ ఏముంటాయో, ఆ రోజు వచ్చింది కదా, పోయినసారి గొడవ జరుగుతున్నప్పుడు వచ్చింది, పొద్దున్న వచ్చింది, సాయంత్రం వెళ్ళిపోయింది. బహుశా అసలు ఇక్కడ ఇవి ఎక్కువైనవి, ఇవన్నీ నేను చూసి ప్రతిరోజు తట్టుకోలేను అని బాంబే వెళ్ళిపోయింది అని నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే నేను ఈ విషయాలు ఏమీ పెద్దగా నేను చర్చించలేదు. నాకు ఏదైతే అంటే నేను ఇలా మాట్లాడటం కోసం కూడా కలవలే, అనుకోకుండా కలిశాను. కలిసింది అనుకోకుండా ఇప్పుడు మాట్లాడుతున్నాను తప్పితే, అంటే నేను కలవాలనే కలిశాను, ఇలా మాట్లాడాల్సి వస్తుందని కలవలా. అదేదో ఒక ఇంటర్వ్యూ లాగా చేయలా. కాకపోతే ఏంటంటే ఒక ఎంపతి, ఒక సహానుభూతి. అరే నీకు ఇంత కష్టం వచ్చింది ఏంటి మనోజ్, నువ్వు ఎవరికైనా కష్టం వస్తే చాలా హార్ట్కి తీసుకుంటావు కదా, నీకింత కష్టం వచ్చింది ఏంటి అని చెప్పి మాట్లాడాలనే మాట్లాడాను. అయితే నేను ఇంకా వాళ్ళు ఏ కండిషన్లో ఉంటారో, ఎంత బాధలో ఉన్నారో వాళ్ళు అసలు అని నేను వెళితే చాలా ఆశ్చర్యంగా నేను వెళ్ళేసరికి ఇద్దరు చక్కగా షట్లు ఆడుకుంటున్నారు, భార్య భర్త.
బాగానే ఉన్నారు, కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నాడు. నేను మార్నింగ్ ఆ ఎండలో అక్కడ ఉండటము కాస్త ఆ మానసిక స్థితిలో అలా ఉన్నాడు తప్పితే, నీరసంగా ఉన్నాడు తప్పితే బాగానే ఉన్నాడు. వాళ్ళ అమ్మాయితో ఆడుకుంటున్నాడు, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు, ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. నిన్న కూడా ఆ బిజినెస్కి సంబంధించి ఎవరితోనూ కన్సల్ట్ అయ్యాము, మాట్లాడామమ్మా, మేము మా పని చేసుకుంటున్నామమ్మా. నిన్న పొద్దున వెళ్ళాను, మాట్లాడాను. నా ఉద్దేశం మరి అసలు మరి నువ్వు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటున్నావు, మరి ఎందుకు మాట్లాడినట్లు అని అడిగాను. అడిగితే అతను ఒకటే చెప్పాడు, ఏమీ మాట్లాడకపోతే తప్పంతా నా మీదకి వచ్చేలాగా ఉంది, నేనేమనుకుంటున్నానో తెలియాలి, దానికోసమే నేను మాట్లాడాను తప్పితే, నిన్న ప్రెస్తో మాట్లాడాను తప్పితే ఇవన్నీ ప్రెస్లో పరిష్కారం అవుతాయని కానీ ఇంకోటి నాకేం నమ్మకం లేదు. పైగా ఇలా మాట్లాడినందువల్ల వాళ్ళ మనసు కరుగుతుంది, వాళ్ళు మారతారని కూడా నాకు నమ్మకం లేదు. నేను కాలానికి ఈ సమస్యను కాలమే పరిష్కరిస్తుంది అని చెప్పి నేను నా పని నేను చేసుకుంటున్నా. కానీ వాళ్ళే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్లా. నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడున్నాను, నా పని నన్ను చేసుకొనివ్వట్ల వాళ్ళు. ఇప్పుడు నేనుంటున్న గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చి గూండాలు వచ్చి డూప్లికేట్ తాళంతో కారు తీసుకెళ్ళి శంషాబాద్లో వదిలిపెట్టి వస్తే నేను నా కారుని తీసుకొచ్చుకున్నా. అలాగే ఇంకొక కారు, వైఫ్ వాడే కారు, ఆ కారును కూడా టో చేసుకొని తీసుకెళ్లారు. ఏం అవసరం వచ్చింది అసలు? ఇట్లా చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు నేను నా ఇంట్లో వాళ్ళ మీద నేను కేసు పెట్టుకోవడం లాగా అయిపోతుంది. అది నాకు మనస్కరించట్లా, కానీ తప్పట్లా. అసలు కార్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అంటే, ఇప్పుడు ఇల్లు లేకుండా చేశారు, కార్లు లేకుండా చేసేసి సామాన్లు ధ్వంసం చేసేసి. అదెలా సాధ్యం అండి? కార్లు ఎట్లా తీసుకెళ్తారు? తీసుకెళ్లారు మరి వీళ్ళు. రాజస్థాన్ వెళ్ళారని తెలిసి, జైపూర్ వెళ్ళారని తెలిసి తీసుకెళ్తే, ఇప్పుడు ఆ తీసుకెళ్లిన ఫోటోల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న ఫోటోలు కూడా అన్ని వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అతని దగ్గర. నేనేమి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వెళ్ళలేదు కాబట్టి ప్రూఫ్లు చూపెట్లు అని అల్లా. నాకు అతని మీద నమ్మకం ఉంది కాబట్టి అతను చెప్పిందంతా నేను నమ్ముతున్నా. అలాగే నేను పోలీస్ అతను కూడా ఒకటే అడిగానమ్మా, నా వైఫ్ బట్టల్ని తన వార్డ్రోబ్స్ ముట్టుకున్న వాడెవడో, అసలు ఎందుకు ముట్టుకోవాలి? వాళ్ళు కిరాయి వాళ్ళు అయినా కావచ్చు, లేదా గూండాలు కావచ్చు, లేకపోతే బాడీ గార్డులు కావచ్చు, ఎవరైనా సరే మా పర్సనల్ స్పేస్లోకి వచ్చి మా థింగ్స్ ముట్టుకోవాల్సిన అవసరం ఏంటి? దీనికి నేను మరీ బాధపడుతున్నా. నేను ఆస్తుల గురించో ఇంకోటో కాదు. అసలు ఎందుకు ఇవి చెయ్యాలి? ఇట్లాంటివి ఎందుకు చెయ్యాలి అంటే, వాళ్ళు నన్ను ఇంకేమీ చేయలేక, నా ఆత్మవిశ్వాసాన్ని ఏమి దెబ్బ తీయలేక నా వస్తువుల జోలికి వచ్చారు. వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు అంతే. నా బాడీ గార్డుని కొట్ట, నాకు అసలు ఇంత సెక్యూరిటీ లేదు, వద్దు అనుకున్నా నేను. ఇప్పుడు నేను సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, ఎందుకు వస్తున్నారో తెలియదు. ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళ ఇంటికి వేరే వాళ్ళు ఎవరో వస్తుంటే కూడా నాకు అంటే వీళ్ళ పట్టి నాకు అలా అనుమానం వచ్చేస్తుంది. నా జోలికి ఎందుకు వస్తారులే, నా కోసం ఎవరు వస్తారులే అని చెప్పి నాకు నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నా సెక్యూరిటీని కొట్టాల్సిన అవసరం ఏంటి? ఒక సెక్యూరిటీని ఇంకొక సెక్యూరిటీ చేత కొట్టించడం ఏంటి? దమ్మున్నా ధైర్యం ఉన్నా నా దగ్గరికి వచ్చి నా వంటి మీద చెయ్యొచ్చు కదా. ఇప్పుడు నా సెక్యూరిటీని కొట్టిస్తున్నాడు అంటే నన్ను కొట్టాలనే ఉంది మనసులో, కానీ కొట్టలేక చేతగాక దద్దమ్మలాగా ఇలా చేస్తున్నాడు. ఇది ఉన్నది. అందుకే నేను నా పని నాకు ఉందమ్మా, నా బతుకు నాకు బతుకుంది, నేను నా 2 పిల్లల్ని బతికించుకోవాలి, నా భార్య, నేను, 2 పిల్లలు, నాదొక అందమైన సంసారంగా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ గొడవలు గందరగోళాలు వద్దు. ఇక్కడ మీరు పిల్లల ప్రస్తావన అన్నారు, ఇప్పుడు మనవరాలే కదా, మరి అప్పుడు ఆయనకు ఉండదా ప్రేమ? అదే అర్థం తాతగా ఆయనకి ప్రేమ ఉండదా? అదే అర్థం కావట్లేదండి. మీకు ఏవో తెలియదని కాదు కానీ, నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చాలా ఫ్యామిలీస్తో మాట్లాడతాను కదా. నా దగ్గరకు ఎవరు వస్తారు? అంతా బాగున్న వాళ్ళు ఎవరు రారు, ఏదో తేడా వస్తేనే కదా నా దగ్గరకు వస్తారు. ఒక విడాకులైపోయిన భార్యాభర్త ఉన్నారనుకోండి, ఇప్పుడు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఎవరి కస్టడీలో ఉండాలి అనేది ఇండివిజువల్ చాయిస్ ఉంటుంది, కోర్టు చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఒక భార్య దగ్గర ఉన్నారనుకోండి, కానీ ఇక్కడ విడాకులు అయిపోయింది భార్యకి భర్తకి, పిల్లలకి తండ్రికి, పిల్లలకి తల్లికి, పిల్లలకి నాయనమ్మకి తాతయ్యకి.
అవునన్నా కాదన్నా వాళ్ళు వాళ్ళ మనవరాలు వాళ్ళ మనవడే, వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురే కదా. అసలు ఏమాత్రం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని తెలిసినా కానీ వదిలేసే తండ్రులనే నేను చూశాను. ఇంక మీరు తాతల దాకా వెళ్తారేంటి? అసలు ఒక తండ్రికే ఉండదు. అసలు నా బిడ్డ, సరే భార్యకి నాకు తగాదా వచ్చింది, అసలు నా బిడ్డ చదువుకుంటున్నాడా చదువుకోవట్లేదా, తిండి తింటున్నాడా తినట్లేదా, ఆరోగ్యం బాగుందా లేదా, ఏమై ఉంటుంది, ఎట్లా ఉన్నాడు అని తండ్రికే ఆలోచన ఉండదండి. వదిలేసామంటే వదిలేసాం అంతే. భార్య మీద కక్షని పిల్లల మీద చూపించే భర్తలు ఉన్నారు, అలాగే భర్త మీద కక్షని పిల్లల మీద చూపించే భార్యలు ఉన్నారు. అందుకని మీరు ఈ పాశాలు ప్రేమలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి. ప్రాక్టికాలిటీ దగ్గరకు వచ్చేసరికి మనకు ఒక అహం దెబ్బతింది అనుకోండి, నా అథారిటీని క్వశ్చన్ చేశారనుకోండి, అన్నీ చచ్చిపోతాయి. మనం ప్రేమించేదే అథారిటీని అయినప్పుడు మనకేది కనిపించదు. ఇక్కడ ఒక అథారిటీ, తాత అనేది ఒక అథారిటీ. మరి నా ప్రేమ కావాలనుకున్నప్పుడు నన్ను గౌరవించవచ్చు కదా, నా మాటకు ఎదురు చెప్పకుండా ఉండొచ్చు కదా. నా ఆస్తి కావాలనుకున్నప్పుడు నాకు ఎదురు చెప్పకుండా ఉండొచ్చు కదా. నా ఆస్తి కావాలనుకున్నప్పుడు నా మాట వినొచ్చు కదా. అండ్ నా మాట వినడానికి పనికిరాదు, నన్ను గౌరవించడానికి పనికిరాను నేను, నా ఆస్తి కావాలా? అందుకే ఎక్కడ దాకా వెళ్తాయి అంటే ఈ మాటలు, నేను నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, నా స్వార్జితం, నేను ఇవ్వకపోయినా నన్ను అడగలేరు, చట్టం కూడా నన్ను ఇమ్మని చెప్పదు, ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి అంటే ఎక్కడో డీప్గా వీళ్ళ అథారిటీని క్వశ్చన్ చేసి ఉంటారు రెండో వాళ్ళు. అందుకని గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇది. నువ్వు నన్ను అలా చేసావు కదా, నేను నీకు. అంటే పిల్లలు బానిసల్లాగా అథారిటీని క్వశ్చన్ చేయకుండా ఉంటేనే తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు. ఇది నీతి. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో అసలు మనోజ్ ఏం కోరుకుంటున్నాడండి? ఏం కోరుకోవట్లేదండి. చాలా అతని దగ్గర చాలా ఎనర్జీ ఉంది, అతను కష్టపడగలడు, బ్రెయిన్ ఉంది, అతను పని చేసుకోగలడు, డబ్బు సంపాదించుకోగలడు, అతను ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేడు. పైగా అతని భార్య కూడా, అంటే మౌనిక కూడా చాలా తెలివైన అమ్మాయి. నేను పోయినసారి చూసినప్పుడే అనుకున్నాను, మొన్న చూసినప్పుడు నాకు ఇంకా అర్థమైంది. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, హార్డ్ వర్కరు, పైగా లైఫ్ మీద చాలా చాలా ఆ అమ్మాయికి చాలా ప్యాషన్ ఉంది లైఫ్ అంటే. వాళ్ళిద్దరూ కలిసి అద్భుతాలు సృష్టిస్తారు. నాకు నేను వాళ్ళతోటి ఆ గంట ఇంటరాక్షన్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు ఎవరి మీద ఆధారపడి, ఇప్పుడు అవునన్నా కాదన్నా తండ్రి ఇంటి పేరు తీసుకున్నప్పుడు, తండ్రి వీడు నా కొడుకు అని చెప్పుకున్నప్పుడు ఈ కొడుకుకి ఏం చెయ్యాలో అనే బాధ్యత కూడా తండ్రికి ఉంటుంది. అయితే అలా ఒకళ్ళ బాధ్యత మర్చిపోయినా కానీ అతని కాళ్ళ మీద అతను నిలబడి అతను బతకాలని అనుకుంటున్నాడు. కాకపోతే అతను కోరుకుంటుంది ఈ కేసులు, ఈ గందరగోళాలు, ఈ వెన్నుపోట్లు, ఈ పంచాయతీలు ఇవన్నీ కాదు. అతను మ్యాక్సిమం 2-3తోటి మాట్లాడి చూస్తే ఇతను ఒక ఆటకాయితనంగా ఒక చిన్నపిల్లోడి లెక్క కట్టేసేసి, అసలు నువ్వు చెప్పడానికి ఏముంటుంది మనోజ్ అన్నారంట. అసలు నేను వాళ్ళెవరో అని కూడా అడగల, ఎందుకంటే నాకు తెలుసు ఆయన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరో, ఆయనకి ఎలా భజించేస్తారో కూడా నాకు తెలుసు, భజన చేయకపోతే ఆయన ఏం చేస్తాడో కూడా నాకు తెలుసు. అందుకని అలాంటి వాళ్ళే ఆ చుట్టుపక్కల ఎవరో ఉండుంటారు ఆయన చుట్టూ. మనం ఏమి స్పెషల్గా మాట్లాడుకోవక్కర్లా. ఇవాళ ప్రపంచం నడుస్తుందే డబ్బు పరపతి చుట్టూ నడుస్తుందండి, మంచి మానవత్వం చుట్టూ నడవట్లా. ఈ డబ్బు పరపతి ఎవరికి ఉన్నాయి ఇవాళ? ఎంత అవునన్నా కాదన్నా మనోజ్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు? యూత్ ఇష్టపడతారు, ఎవరన్నా లేడీస్, అంటే ఒక తల్లిలాగా అనుకునేవాళ్ళు, బిడ్డలాగా అనుకునేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళందరూ చేంజ్ చేస్తారు. కానీ రియల్గా ఎవరున్నారు మోహన్ బాబు గారి చుట్టూ? ఆయన పాత రోజుల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు, ఆ స్నేహితులు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, అలాగే ఈ సినిమా వాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇదివరకు ఇట్లాగా ఒక దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు లేరు, అక్కినే నాగేశ్వరరావు లాంటి వాళ్ళు లేరు. వాళ్ళిద్దరే ఒక రకంగా పంచాయతీలు పిలిచి ఎవరింట్లోనే ఏదన్నా అయితే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడరు, ఎవరింట్లో వాళ్ళే. నిజంగా మీరు ఆ పేర్లు ప్రస్తావన అంటే దాసరి గారు లేని లోటు కనపడదు. 100% అసలు ఇక్కడ దాకా పోయేది కాదు, అసలు ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ దాకా వచ్చేదే కాదు. దాసరి గారు ఆయన ఉంటే అసలు ఇమ్మీడియట్ గా ఎప్పుడో చేసేసి సాల్వ్ అయిపోయేది. కరెక్ట్, ఎప్పుడో సాల్వ్ అయ్యేది ఈ ప్రాబ్లం. అసలు
అసలు ఎందుకండి దాసరి లాంటి వాళ్ళు బతికుంటే పక్కూరికి దారి తెలియని విష్ణు మా ప్రెసిడెంట్ అవుతాడా? వాళ్ళకి చాలా కోపం రావచ్చు నేను ఇలా అన్నానని. ఏం చెప్పొచ్చాడు ఆ రోజు? నేను బిల్డింగ్ కడతా అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది, బిల్డింగ్ కట్టలేదు. కానీ ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించుకొని ఎక్స్టెన్షన్ అయితే తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ లేకుండా మళ్ళీ మా ప్రెసిడెంట్ ఆయనేగా. ఈ మా ప్రెసిడెంట్ ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి? దుబాయ్లో ఉంటున్నాడు. ఏదన్నా తనకు పని ఉంటే టికెట్ వేసుకుని వస్తాడు, ఫ్లైట్ వేసుకుని. మరి మామూలు రోజువారీ సమస్యలకి ఎవరు తీర్చాలి, ఎవరు చేయాలి? ఇది జరుగుతుంది. ఇట్లా అంటే ఇప్పుడున్న పెద్దలు సినిమా పెద్దల గురించి నేను మాట్లాడదలుచుకుంది. మరి ఇట్లాంటి వాళ్ళు ఏమి పట్టించుకుంటారు చెప్పండి? ఎవరింట్లో ఏమైతే ఎందుకు పట్టించుకుంటారు? సరే, మోహన్ బాబు గారికి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే రవిరాజ పిన్సెట్ లాంటి వాళ్ళు. పాత రోజుల్లో వాళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు కాబట్టి వినడండి ఆయన. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు నాకు డబ్బు అవసరం అవుద్ది, మీ దగ్గర ఉన్నాయని కూడా తెలుసు, కానీ అడగను. ఎందుకో తెలుసా? ఇవ్వరని తెలుసు. మాట పోగొట్టుకోవడం ఎందుకు? అదే అలాగే ఈ సమస్య పరిష్కారం చేయరని తెలుసు. ఇంకా మనోజ్ ఎందుకు ఎవరు తలుపు తట్టినా ఏం ఉపయోగం? అందుకని ఆయన ఉన్నట్టయితే దాసరి గారు అది ఆయన అసలు లీడ్ తీసుకునేవాడు, అసలు వదిలేవాడు కాదు. ఏంట్రా అని పిలిచేవాడు. బుడ్డోడా ఏంట్రా, నీ బాధ ఏంటి నాకు చెప్పు, మీ నాన్నతో నేను మాట్లాడతా, ఏంటి నువ్వు ఇంత బాధపడుతున్నావా? ఫోన్ చేసి పిలిపించుకునేవాడు. ఏంటి నాన్న చెప్పు అనేవాడు. అది పోయింది, అది లేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు ఇతని వైపు లేరండి. ఇతని వైపు ఎందుకుంటారు చెప్పండి? నేను ఇందాక అన్నానే, డబ్బు. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు అసలు ఇప్పుడు ఏ ఇంటి మీద కాక ఏ ఇంటి మీద వాళ్తుందో చెప్పండి? ఎవరికి వాళ్ళు ఒక ప్రైవేట్ సామ్రాజ్యం చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు అంతఃపురాలు కట్టుకున్నారు. మళ్ళీ తండ్రి ఉంటే ఇంట్లో కొడుకు ఉండడు, కొడుకుండే ఇంట్లో తండ్రి ఉండడు. చూస్తున్నాగా, ఎవరి ఇల్లు వాళ్ళకి, ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళకి. పైగా ఎవరి ప్రొడక్షన్ హౌస్లు అప్పుడు కూడా ఉండేవి, కానీ అందరూ కలిసేవాళ్ళు. ఇప్పుడు నాకన్నా మీకే బాగా తెలుసు సినిమా వాళ్ళ గురించి. సరే, ఏది ఏమైనా ఇతని మాట ఎందుకు వినాలి, పిల్లోడి మాట వినేది ఏంటి అనే ఒక తత్వం ఉంది తప్పితే. పైగా ప్రపంచం కూడా ఏం చూస్తుంటే, ఒక తండ్రి ఎంత కష్టపడి ఉంటాడు, కష్టపడి సంపాదించింది ఎవరి కోసం, అన్ని కంఫర్ట్స్ ఇచ్చాడు కదా, పెళ్లి కూడా చేశాడు కదా. కాకపోతే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ హౌస్లో ఒక సినిమా దిగిలా మనోజ్ది. ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్? లేదు, ఉంది. ఏ సినిమా తీశారు? అది సిరి అనుకుంటా. ఉన్నాయండి, ఉన్నాయా? కానీ బయట సినిమాల్లోనే, బయట ప్రొడక్షన్ హౌస్లో చేసినయే బాగా హిట్ అయినాయి, అందరికి బానే. అతనితో సినిమా తీసిన వాళ్ళు ఎవరు నష్టపోలా. ఎవరు అంటే మనోజ్. అది వేరే సబ్జెక్ట్ అవుతుందండి. ఓన్ ప్రొడక్షన్ లో సినిమాలు తీసారా? ఓకే. కానీ విష్ణుతో తీసిన సినిమాలు తీసారా కంపేరిటివ్ గా? రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టే ఉంటాయి. ఓకే, ప్రొడక్షన్ సంబంధించిన రన్నింగ్ అంతే. కానీ ఇతను అనేది ఏంటంటే, మనోజ్ అనేది ఏంటంటే, అన్నకి ఇచ్చినంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో నాకు దక్కలేదు. నాకు బయట వాళ్ళే అవకాశాలు ఇచ్చారు, బయట వాళ్ళకే డబ్బులు వచ్చినాయి అనేది అతని ఉద్దేశం. సరే, 1 చేస్తే చేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు 25 ఏళ్ళు వచ్చేదాకైతే పెంచింది అయితే ఆయనే కదా, చూసుకున్నది ఆయనే కదా, చదువు సంజలు మంచి చెడు చూసుకుంది ఆయనే కదా. కాకపోతే విష్ణుని చూసుకున్నట్లే మనోజ్ను కూడా చూసుకున్నారు. మరి డిఫరెన్స్ ఎక్కడొచ్చింది అనేది ఎవరి మనసులకు వాళ్ళకి తెలుస్తుందండి. కాకపోతే నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా, అలాగే నాకు ఆ అబ్బాయి తెలుసున్న దాని మీద, ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది, ఇట్లా బజార్ని పట్టడం అయితే బాగులేదు, ఎంత అవునన్నా కాదన్నా. ఇవాళ చాలామంది బయట వేసుకుంటే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అన్నట్టు చాలామందికి సమస్యలు ఉన్నాయి. కానీ ఎవరు అంత తొందరగా ఇంట్లో వాళ్ళని బయట వేసుకోవడానికి సిద్ధంగా లేరు. మరి మీ ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడితే, నా వైపు నుంచి నేను 100% క్లియర్ ఆంటీ. నన్ను 10 సార్లు కొడితేనే నేను ఒక్కసారి కొట్టడానికి సిద్ధపడుతున్నా. అప్పుడు కూడా నాకు చేయలేవదు, ఎందుకంటే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, వయసులో నాకంటే పెద్దవాళ్ళు అని నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఈ రోజు నేను మా అమ్మకు కూడా మాట ఇచ్చాను, అమ్మ వద్దు, నేను నాకు ఈ సమస్యలు వద్దు, ఈ తగాదాలు వద్దు, ఏమీ వద్దు, నేను పీస్ఫుల్గా నా ఫ్యామిలీతో నేను బతకాలనుకుంటున్నాను అని నేను మా అమ్మకు కూడా చెప్పేశాను. కోర్టులో ఏమవుతుందో చూడాలి,
ఎందుకంటే ఇంత దాకా వచ్చిన తర్వాత దొంగ ఆర్డర్లు కూడా తీసుకొచ్చేదాకా వచ్చారు అంటే ఇంకిప్పుడు అంతవరకే నేను చూసుకుంటాను తప్పితే అది ఒక పార్ట్ నా లైఫ్లో, అంతేగాని అదే నా జీవితం కాదు, ఈ తగాదాలే నా జీవితం కాదు. నాకు పని ఉంది, మోరోవర్ నా పిల్లలు ఉన్నారు, నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నా కుటుంబంతో అని అతను చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకా ప్రెస్లో చెప్పిన విషయాలు కొన్ని మేమిద్దరం మాట్లాడుకోవటానికి టైం సరిపోలేదు. ఇంకొక రోజు చాలా లేజర్గా కలుద్దామని అనుకున్నాము. అంటే ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇంత డీటెయిల్డ్గా అతను కూడా ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేడేమో. ఇప్పుడు ఇంత ఓపెన్గా మాట్లాడుకోలేరు కదా ఎవరైనా. కాకపోతే కాసేపు ఉంటే నేను అబ్జర్వ్ చేసినవి కొన్ని, అతను మాట్లాడినవి కొన్ని, అర్థమైనవి కొన్ని. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే అతను గొడవలకు వెళ్ళాలనుకోవట్లేదు, గొడవలు చేసుకోవాలని అనుకోవట్లేదు, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాడు. ఇలా అయినా నన్ను బతకనిస్తే చాలు అనుకుంటున్నాను అంటున్నాడు. అంటే అది కూడా నాకు చెయ్యట్లేదు వీళ్ళు అనే బాధలో ఉన్నాడు అతను. అది నాకు క్లియర్గా అర్థమైంది. వాళ్ళు చేసేది కూడా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అందరూ ఉండొచ్చు ఇంట్లో, ఏదన్నా ఉంటే వచ్చిన పోలీసుకి చెప్పుకోండి అని ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకో ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళని లేపటమేగా ఇది, అంటే పుండి మీద కారం చల్లడమేగా. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనే దాన్ని ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు, అంతకంటే వేరే ఏమీ లేదు. అతను ఇంకో మాట కూడా అన్నాడు, ఆర్థిక సమస్యలను కూడా తట్టుకోవచ్చమ్మా, ఎట్లయినా మనం కష్టపడి సంపాదించగలమనే నమ్మకం ఉంటే మనం సంపాదించుకోగలుగుతాము, కానీ అయిన వాళ్ళు వెన్నుపోటుని మనం జీర్ణించుకోవటం కష్టం, అది మరింత బాధ కలిగిస్తుంది అనేది మాత్రం అతను షేర్ చేసుకోవటం జరిగింది. ఏదేమైనా ఇది నేను అనుకోవడం టీ కప్పులో తుఫాన్ లాగా అయిపోయి ఎవరి జీవితాల వాళ్ళు ప్రశాంతంగా ఉంటే బాగుండు. అంటే యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్గా ఏ కుటుంబంలో అయినా ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను.